గ్యాస్ సిలిండర్స్ వాడే ప్రతి ఒక్కరికి ఈ వీడియో అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనమాట. సో చాలా మంది ఏంటంటే గ్యాస్ బుకింగ్ అయితే చేసుకుంటూ ఉంటారు. కానీ మన ఇంటి వద్దకి వాళ్ళు గ్యాస్ సిలిండర్స్ పెట్టుకొచ్చిన తర్వాత ఎక్స్ట్రా అమౌంట్ అయితే వాళ్ళు అడుగుతూ ఉంటారు. దీన్ని ఏంటంటే వీళ్ళు కొత్తగా ట్రావెలింగ్ ఛార్జెస్ అని చెప్పేసి కొన్ని రకాలుగా అయితే మాట్లాడుతూ ఉంటారు. తెలిసిన వాళ్ళు అయితే వీళ్ళతో వాదన చేస్తూ ఉంటారు. తెలియని వాళ్ళు ఏంటంటే గుడ్డిగా అయితే అమౌంట్ ఇచ్చేస్తూ ఉంటారు. మీరు హెచ్పి కావచ్చు, ఇండియన్ కావచ్చు, లేదంటే భారత్ గ్యాస్ కావచ్చు, ఏ గ్యాస్ అయినా సరే మీ బుకింగ్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ ఫోన్కి అయితే రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్కి అయితే మాత్రం ఇన్వాయిస్ నెంబర్ తోటి అమౌంట్ ఎంత పే చేయాలి ఏంటి అని చెప్పేసి మీకు ఒక ఎస్ఎంఎస్ అయితే వస్తుంది అనమాట. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ రోజు వాళ్ళకి ఇచ్చేది 20-30 కదా అని చెప్పేసి మీ దగ్గర ఉండి ఇచ్చేవచ్చు. కానీ కొంతమంది పర్టికులర్గా ఇంతే అమౌంట్ అని చెప్పేసి వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ దగ్గర కూడా వీళ్ళు అలవాటుగా అదే పనిగా పెట్టుకొని మాకు ట్రావెలింగ్ ఛార్జెస్ అని చెప్పేసి ఎక్స్ట్రా 50 రూపాయలు కావాలి, మాకు 60 రూపాయలు కావాలని చెప్పేసి వీళ్ళు అడుగుతూ ఉంటారు. సో ఉన్న వాళ్ళు ఇచ్చేస్తూ ఉంటారు. లేని వాళ్ళ పరిస్థితి ఏంటని చెప్పేసి ఉన్న వాళ్ళు అయితే కొంచెం ఆలోచించాలన్నమాట. సో దీన్నే వాళ్ళు ఆసరగా తీసుకొని అదే పనిగా వన్ డేలో ఒక 50 గ్యాస్ సిలిండర్స్ అనేవి వీళ్ళు సప్లై చేస్తే ప్రతి గ్యాస్ సిలిండర్ దగ్గర కూడా 50 రూపాయల చొప్పున తీసుకుంటే వీళ్ళు కంపెనీ వాళ్ళు వీళ్ళకి ఇచ్చే సాలరీస్ కన్నా మీరు ఇచ్చే సాలరీస్ చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో దీనివల్ల నో యూజ్. వాళ్ళ ట్రావెలింగ్ ఛార్జెస్ అనేవి ఇన్క్లూడింగ్ మన గ్యాస్ బుక్ చేసుకున్న దాంట్లోనే కలిపి ఉంటాయి అనమాట. సో ప్రతి ఒక్కరికి ఈ విషయం అయితే తెలియదు అనమాట. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎక్స్ట్రా అమౌంట్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఎంతకైతే గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత మీకు ఎస్ఎంఎస్లు వచ్చిందో అంత మాత్రమే మీరు పే చేయండి. అంతకన్నా ఎక్కువ వాళ్ళు ఎక్స్ట్రా మీకు అమౌంట్ అనేది మిమ్మల్ని అడిగి ఉంటే మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి ఆఫీస్కి వెళ్ళి మీరు కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు అనమాట. సో ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి.